మళ్ళీ బిగ్ బాస్ చూస్తావా? చూస్తా బ్రో. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్‌లో కామన్ పీపుల్‌కి ఎంట్రీ ఇస్తా అంటున్నారు కదా! ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఎళ్తావా? నేనా బ్రో ఎంట్రీస్ వెళ్ళను బ్రో. ఎందుకని? మనం చేయలేం బ్రో. చాలా కష్టం. ఇక్కడ ఉండి ఇంత తిరిగి అక్కడ 4 గోడల మధ్య బంధించి ఉంచడం జైల్లో ఉంటుంటుంది ఒకటి. అందుకు వెళ్ళను నేను. నాతో అవ్వదు. ఓకే. ఎవరంటే ఇష్టం? ఏ కంటెస్టెంట్ అంటే? బిగ్ బాస్ కంటెస్టెంటా బ్రో? శుభశ్రీ అంటే ఇష్టం బ్రో నాకు. ఓకే. ఓన్లీ లేడీసేనా? జెంట్స్ కూడా ఉన్నారా? ఓన్లీ లేడీసే బ్రో. ఓకే. ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? నాకు 7th సీజన్ అనేది బాగా ఇష్టం బ్రో. 7th సీజన్ బాగా ఇష్టం. ఓకే. హోస్ట్‌గా ఎవరంటే బాగా ఇష్టం? హోస్ట్గా మన జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం బ్రో. ఫస్ట్ సీజన్ వచ్చారు బాగా ఇష్టం. ఇప్పుడు ఈ బిగ్ బాస్ 9లో ఏం మారిస్తే బాగుంటుంది? బిగ్ బాస్ 9లో బ్రో ఏం మార్చినా బాగున్నది బ్రో. బిగ్ బాస్ అనేది 7th సీజన్కి అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏమంత కొత్తగా లేరు. చూసే వాళ్ళని చాలా తగ్గిపోయారు. ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. మరి ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి కామన్ మ్యాన్స్కి ఛాన్స్ ఇస్తా అంటున్నారు. చూడాలి నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు అది. ఇప్పుడు కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం టిప్స్ ఇస్తావు నార్మల్గా నువ్వు నీకు తెలిసినంత వరకు? అంటే ఎలా లోపలికి వెళ్ళి ఆడితే బాగుంటుంది? లోపలికి వెళ్ళా బ్రో. నాకు తెలిసిన వరకు కామన్ పీపుల్ వెళ్ళకుండా ఉండడం మంచిది బ్రో. వెళ్ళి పరుగు ఓట్టుకోవడం కంటే వెళ్ళకుండా ఉండడం మంచిది. బిగ్ బాస్ పెట్టింది ఫస్ట్ సెలబ్రిటీస్ కోసం, తర్వాత నార్మల్గా మార్చేసి ఇప్పుడు మరీ కామన్ పీపుల్ అంటున్నారు. దానికోసం నాకు తెలిసి కామన్ పీపుల్ వెళ్ళకపోవడమే బెటర్. ఇప్పుడు నాగార్జున గారు కుబేరా సక్సెస్, అలాగే ఈ సీజన్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఈ సీజన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు బ్రో. నాకు తెలిసి 90% చూసే వాళ్ళు తగ్గిపోతారు ఇది చూసి. ఈ సీజన్ కామన్ పీపుల్ అయితే ఎవరు పట్టించుకోరు బ్రో. ఎవరైనా సెలబ్రిటీ ఉంటే ఏదైనా కాంట్రవర్సీ ఉంటే మాత్రమే చూస్తారు బ్రో. నార్మల్ పీపుల్ అయితే ఎవరు పట్టించుకోరు, చూడరు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే. ఏం బ్రో బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. ఓకే. ఎవరంటే బాగా ఇష్టం నీకు? అశ్విని గారు. యాంకర్లో? యాంకర్ నాగార్జున, ఎన్టీఆర్, నాగార్జున గారు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్లో ఒకవేళ నీకు ఛాన్స్ ఇస్తే వెళ్తావా? అంటే నేను ఆర్టిస్ట్ అన్న, బయట షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తాను. ఛాన్స్ అంటే వెళ్తాను అన్న, మంచిగా ఇస్తే వెళ్తాను. బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అంటే కొత్త కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళని వెనకబడిపోతున్నాను అన్న. సో మంచిగా యాక్టర్స్ కానీ మంచి వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో అందుకని బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకని ఓకే. చాలా మంది పేరు గురించి వెళ్తారు, కొంతమంది డబ్బుల గురించి వెళ్తారు. నువ్వు? నేను మనీ ఇంపార్టెంట్ అన్న, కాకపోతే మెయిన్ ఏంటంటే మంచి క్యారెక్టర్, మంచి అవకాశం రావాలి, కొత్త ఆర్టిస్టులు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బిగ్ బాస్ వాళ్ళని కోరుకుంటున్నాం. నాగార్జున గారు. థ్యాంక్ యూ సార్. బ్రో బిగ్ బాస్ చూస్తుంటావా? చూస్తుంటా బ్రో. ఎన్ని సీజన్ల వరకు చూసా? ఎవ్రీ సీజన్ 8 సీజన్ చూసా. ఓకే. ఈ 8 సీజన్లో నీకు ఎవరంటే బాగా ఫేవరెట్ అంటే అభిజిత్. ఓకే. ఇప్పుడు గౌతమ్. అవును. మరి సోలో బాయ్ చూసావా? చూడలేదు బ్రో, కుదరలేదు. కొంచెం అక్కడ టికెట్స్ దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. మా దగ్గర మొత్తం మా సైడ్ ఆయన ఫేమ్ బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి చాలా మంది హీరోలు అవుతున్నారు. అవును కదా. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? చెప్పాలంటే యాక్చువల్గా నాకు కూడా ఇండస్ట్రీ అంటే ఇష్టము. సో దాంట్లోకి వెళ్ళాలంటే మనకి ఎలాంటి ఆప్షన్ లేదు. ఇది బిగ్ ప్లాట్ఫామ్. మనం వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక ఛాన్స్ మనకు ఖచ్చితంగా వచ్చింది. ఆ ఛాన్స్ చాలు మనకి లైఫ్ సెట్ అవ్వడానికి. ఇప్పుడు కామన్ పీపుల్కి అవకాశం ఇస్తానని చెప్పి ఈ 8 లోపు వీడియో పెట్టమన్నారు. పెట్టావా? పెట్టా బ్రో. పెట్టా. ఓకే. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని వాళ్ళు ఆ వీడియో చేసి పెట్టమన్నారు కదా, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? అదే బ్రో, ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫాము. దాంతో ఒక పార్ట్ ఏంటంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. మా ఫాదర్ లేరు. సో మా మమ్మీ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంది, తనకు ఆప్షన్ రాలేదు. మా కోసం వదులుకుంది ఆ ఆప్షన్ని. సో తన డ్రీమ్ని నేను అచీవ్ చేయాలి. సో మా అమ్మ గురించి చాలామంది ఇప్పుడు ఏంటంటే అన్నం పెట్టడానికి కూడా బాధపడుతున్నారు అమ్మ నాన్నకి. దాని గురించి నేను చెప్పాలి, 10 మందికి తెలియాలి. ఇప్పుడు అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి, అవి తగ్గాలి. ఇప్పుడు ఎవరు వచ్చినా నేను ఫేమస్ అవ్వాలి, నాది ఇది, నేను మోడల్ అవ్వాలి, నేను హీరో అవ్వాలని వస్తున్నా. కానీ మా అమ్మ కష్టపడ్డది ఇది, మా నాన్న కష్టపడ్డది ఇది అని ఎవరు చెప్పేటోళ్ళు లేరు. రైతు బిడ్డను ఒకడు ఇచ్చాడు, ఇప్పుడు దాకా రైతుల గురించి ఆయన చేసిన ఒక్క చిన్న వీడియో కూడా దొరకలేదు బ్రో. సో ఇలా ఉంటున్నారు చాలామంది. దాన్ని మారుద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఎంతమందిని తీసుకునే అవకాశం ఉందంటో నీ ఎజంప్షన్? నా ఎజంప్షన్ ప్రకారం 9x9 పెడతారు. లాస్ట్ టైం 8x8 అని పెట్టాడు. సో ఈసారి 9x9 పెడతారు అనుకుంటున్నాను. అందులో కూడా నాకు తెలిసినంత వరకు ఫేమ్ అయిన వాళ్ళనే గుంజుతాడు బ్రో. కామన్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే అసలు ఒక ఫాలోవర్ లేనోడు, ఒక యూట్యూబ్ ఛానల్ లేనోడు, వాడి పని వాడు చేసుకునేటోడు కామన్ మ్యాన్. అలా తీసుకుంటారో లేదో చూడాలి మరి. ఓకే. ఒకవేళ లోపలికి వెళ్తే ఏం మారితే బాగుంటుంది అంటావు?
గేమ్ గురించి అంటే ఇక తెలీదు బ్రో లోపలికి వెళ్ళేదాకా. బయట అయితే మనం అనుకుంటాము, ఆడికి వెళ్ళిన తర్వాత ఇక మనకి ఇక ఇన్ని సీజన్లో నువ్వు చూసేసావు. అవును. ఇప్పుడు ఈ సీజన్ ఎలా ఉంటే బాగుంటుంది? ఏ సీజన్ అయినా అదే బ్రో, వాళ్ళు చెప్తున్నారు నేమ్స్ చేంజ్ అవుతున్నాయి కానీ లోపల చూస్తే సేమ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, సేమ్ నామినేషన్స్, సేమ్ గొడవలు గోళలు అవన్నీ కామన్. ఇక అంతకుమించి ఏం మారదనుకుంటున్నాను. ఇప్పుడు అంటే నీకు ఫేవరెట్ హోస్ట్ ఉంటారు కదా, ఆ ఫేవరెట్ హోస్ట్ ఎవరు నీకు? ఫస్ట్లో అయితే ఎన్టీఆర్ గారు. ఆయన చేసిన సీజన్ 1 నుంచే నాకు బిగ్ బాస్ మీద బాగా ప్యాషన్ వచ్చేసింది. తర్వాత నానిగారు బాగా చేశారు. నాగార్జున గారు అయితే ఇక ఇరగదీసేస్తున్నారుగా ప్రతి సీజన్. ఇక సీజన్ 3 నుంచి ఇప్పుడు 8 దాకా ఆయనే ఉన్నారు. 9లో కూడా అతనే చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. భయ్యా బిగ్ బాస్ చూస్తావు నువ్వు? చూస్తానండి. ఓకే, బిగ్ బాస్లో ఏమంటే ఇష్టం? బిగ్ బాస్లో టాస్క్ అంటే ఇష్టం నాకు. ఒకవేళ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే వెళ్తావా? వెళ్తాను, కంపల్సరీ వెళ్తాను. ఓకే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? ఎందుకంటే సినిమా అవకాశాల కోసం, ఫేమ్ అవటం కోసం కదా. డబ్బులు ఇస్తారన్న ఎందుకే మనకి? అది వాళ్ళు చెప్తారు, మాకే తెలుసు. డబ్బులు ఇస్తేనే వెళ్తానన్న నేను ముందు. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలా లేదని నువ్వు సెలెక్ట్ అవ్వాలి కదా ఫస్ట్. సెలెక్ట్ అవుతానా నా నమ్మకం. వీడియో పంపించావా? పంపించాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇదే ఒక ఆడిషన్ అనుకో, నేనే డైరెక్టర్, ఇదే కెమెరా, యాక్షన్ అంటాను, ఏదో నీకు వచ్చింది మమ్మల్ని మెప్పించాలి, యాక్షన్. బుర్రకథలో చెప్తారు కదన్నా, అది చెప్తాను. అరియప్ప మండమ్మ, అరలోక చెంచారి, మధ్యమారలు, మరవడగడ, బుద్ధి నేర్పిందన, భువాంచారి, విద్య నేర్పిన, వీరవులు, చదివి నేర్పిన, సాంబశివుడా చెల్. ఇప్పుడు ఒకవేళ నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తే ఏం మారాలనుకుంటున్నావు? మనం మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకుంటాను. మన బిహేవ్ ఎలా ఉండాలి, ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అది నేర్చుకుంటాను. ఓకే, ఈ బిగ్ బాస్ 8 వరకు చూసి, ఈ సీజన్లన్నీ చూసి ఏం నేర్చుకున్నావు? యాక్చువల్గా నేను అన్ని సీజన్లు చూడలేదన్న. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సీజన్కి హోస్ట్ చేసినప్పుడు ఆ సీజన్ చూశాను. బేసిక్గా మొత్తం ఫార్మాట్ ఎలా ఉంటాయో ఐడియా ఉందన్న. అన్ని సీజన్స్ అయితే నేను చూడను ఎక్కువ. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లైట్గా చూశాను 8 సీజన్స్ వరకు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్లో జనాలతో ఎలా ఉండాలి అనేదా, లేకపోతే టాస్క్లా, ఏంది నువ్వు బాగా ఇదే? జనాలతో ఎలా ఉండాలనేది అంటే ఎదుటి మనిషికి ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకోవడం కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.